యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో మరి ఒక మాట ఉందండి. ఆ మాట కూడా చదువుతాను. మరి అందరూ బైబిల్ ఉంటే చూడండి, ఏమనుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అంది. హల్లెలూయా. ఏముందంట? ఆదియందు వాక్యం ఉండెను అని రాయబడింది. హల్లెలూయా. వాక్యమే దేవుడంట. ఆ దేవుడే వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడు అని రాయబడింది. హల్లెలూయా. ఒక గ్రామంలోనంట, చిన్న ఉదాహరణ చెప్తా, ఉదాహరణలో మీకు అంత విషయం అర్థమవుతుంది. వాక్యము అనే పదానికి, వాక్యం అంటే ఎవరు అనుకున్నాం? దేవుడు అనుకున్నాం. ఆ వాక్యమే, ఆదియందు వాక్యం ఉందంట, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉందంట, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని చెప్పి రాయబడింది ఇక్కడ. కాబట్టి మరి ఆదియందు వాక్యం ఉండెను అని ఉంది, ఆ వాక్యము దేవుడు అని రాయబడింది. ఒక గ్రామంలోనంట ఒక పక్షి ఒక చెట్టు మీద గూడు పెట్టుకుందండి. హల్లెలూయా. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న మర్మమైన విషయాలన్నీ కూడా ఉపమాన రీతిలోనే చెప్పాడు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే నేను అంత గొప్పవాడిని నేను చెప్పటం లేదు, కాకపోతే ఆయన ఉపదేశించిన ఉపమానాలు అలాగే ఉన్నాయి. ఆయన వీడియోలు చూసినప్పటికీ, ఆయన వాక్యాలు విన్నప్పుడు జనానికి ఎలా అర్థం అవుద్దని ఆలోచించి చెప్పావంట. ఈ వాక్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటే, మరి దేవుడు ఫస్ట్ వాక్యమై ఉన్నాడన్నది. ఒక పక్షి అంట ఒక గ్రామంలో ఒక రోడ్డు పక్కన ఒక గూడు కట్టుకుందంట. ఆ గూడు కట్టుకున్న ఆ పక్షి మరి ఆ గూట్లో మరి తన గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసుకుంది. ఒక 4 పిల్లలు చేసుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 పిల్లలు మరి ప్రతిరోజుకి రోజు కూడా మరి తను ఉదయాన్నే, మరి పక్షులు మీరు గమనించారో లేదో, మరి మనకంటే ముందే లెగస్తాయి పక్షులు. ఉదయనే చీకటితో ఒక అరుపులు అరుస్తూ ఉంటాయి. వాటి స్వరములతో మీరు గమనించారో లేదో, అవి రకరకాల అరుస్తూ ఉంటాయి. అవి ఎందుకు అరుస్తున్నాయని నేను పాస్టర్ గారిని అడిగినప్పుడు, మరి పాస్టర్ గారు ఒక మాట చెప్పాడండి. ఉదయకాలం ముందు అవి తన గూట్లోంచి ఎగిరి వెళ్ళే ముందు కొంచెం సేపు దేవుణ్ణి స్తుతిస్తాయంట. వాటి భాషలో, అంటే మనమైతే మానవులం కాబట్టి నోటితో మాట్లాడతాము, వాటి భాషల్లో ఆ చెట్టు మీద ఉండి దేవుణ్ణి స్తుతించి, ప్రభువా మరి ఈరోజు మమ్మల్ని సృష్టించిన దేవా, ఈరోజు మేము ఆహారం కోసం బయలుదేరుతున్నాము, మేము ఎక్కడికి వెళ్ళాలో, మరి మాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో మాకు తెలియదు, కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాకు ఆహారం దొరుకులాగున నీవే సహాయం దయచేయి దేవా అని చెప్పి దేవుడు వాటికిచ్చిన స్వరములతో అవి దేవుణ్ణి ఆరాధిస్తాయి. అంటే అప్పుడు అనుకున్నా, వీటికి అర్థం ఇదా అని చెప్పి అని హృదయంలో దేవుణ్ణి నేను మహింపరిచా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా పక్షులు చెట్టు మీద ఎందుకు అరుస్తున్నాయో నాకు కూడా తెలియదండి. అప్పుడు దాకా నాకు తెలియదు పక్షులు దేనికి అరుస్తున్నాయి, ఎందుకో అరుస్తున్నాయి అనుకునేవాడిని. ఆ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ వాటి పనికి అవి బయలుదేరతాయంట. అదేవిధంగా ఈ చెట్టు మీద గూడు కట్టుకున్నటువంటి పక్షి మరి తను దేవుణ్ణి స్తుతించి తన యొక్క గొంతుతో మరి అలాగా చెట్టు మించి వెళ్ళి తన బిడ్డలకు ఆహారం తెచ్చుకున్నట్టుకై తను తిని కొంత ఆహారము బుగ్గల్లో దాచుకొని ఆ ఆహారం తీసుకొచ్చి ప్రతిరోజు అలా పెడుతూ ఉంటే రెక్కలు కొద్ది రోజులకి అలా వచ్చి ఈ పెద్ద పక్షులు అయినాయండి. కొంచెం ఎగరగలిగే శక్తి వస్తూ ఉంది. అప్పుడు ఇలా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఆ గూట్లో ఉన్న 4 పిల్లలు ప్రతిరోజు కూడా తల్లి ఎప్పుడు వస్తుందా, తల్లి ఎప్పుడు తీసుకొచ్చి తనకు ఆహారం పెడుతున్న ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాయి. తర్వాత ఒక రోజున ఆ తల్లి పక్షి వచ్చి ఆహారం తీసుకొని వస్తూ మరి వచ్చి ఆ పిల్లలకు పెడుతున్నటువంటి సమయంలో ఇలా కిందకు చూసిందంట. కిందకు చూడగానే ఈ రోడ్డుని కాస్త అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. డబల్ రోడ్లు వేస్తున్నారు కదా, చూశారు కదా అక్కడక్కడ మీరు, సింగిల్ రోడ్డు అలా డబల్ రోడ్లు వేస్తున్నారు కదా. ఈ డబల్ రోడ్లు వేస్తూ ఉంటే మరి కొక్కులేరు పక్క నుంచి చెట్లన్నీ పడగొట్టుకుంటా వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పక్షి ఇలా కిందకు చూసిన వెంటనే ఆ మిషన్ కనపడుతూ ఉంది. అయ్యో, చెట్టులన్నీ వర్షనే పడగొట్టుకుంటూ వస్తూ ఉన్నారు, మరి ఈ చెట్టు మీద నేను గూడు పెట్టుకో ఉన్నాను, మరి ఈ చెట్టు కూడా పడేస్తే నా బిడ్డలు ఉన్నారు చెట్టు మీద, ఇప్పుడు నా బిడ్డలు కింద పడిపోయి చనిపోతారేమో అని మనసులో కాస్త దిగులుగా గుబులుగా ఉండి తను ప్రతిరోజు మరి
అక్కడికి ఎక్కడికైనా ఆహారం కోసం వెళ్ళేటప్పుడు మరి దేవుణ్ణి ప్రార్థన చేస్తాయని చెప్పాను కదా పక్షులు కూడా. అలాగే ఈరోజంట, ప్రభువా నా బిడ్డలకు ఏమీ కాకుండా చూడయ్యా, నా బిడ్డలు అటు పక్క నుంచి రోడ్డు అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు వస్తున్నారు, మరి చెట్లన్నీ పడగొట్టుకుంటూ వరుసనే వస్తున్నారయ్యా. ఈరోజు ఈ చెట్టు కూడా, నేను గూడు పెట్టుకున్న చెట్టు కూడా ఒకవేళ పడగొడతారేమో, పడగొడితే నా బిడ్డల కింద పడిపోయి చనిపోతారేమోనయ్యా, నువ్వే సహాయం దయచేయి దేవుడా అని చెప్పేసి దేవుణ్ణి ఆరాధించి మరి ఆ పక్షి తను యథావిధిగా ఆహారం తీసుకోవటానికి తన బిడ్డలకు పెట్టుకోవటానికి వెళ్ళిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క చెట్లు పడగొట్టే మిషను, కొక్కులేరే కదా, ఆ కొక్కులేరు వచ్చి అలా పడగొట్టాలని చెప్పి అలా చెట్లన్నీ అయిపోయాయి. ఇక ఈ గూడు పెట్టుకున్న చెట్టు కాడికి దగ్గరకు వచ్చేసారండి. మీ చెట్టు కూడా మరి రోడ్డు అడ్జస్ట్మెంట్ చేసేదానికి అడ్డంగా ఉందండి. అప్పుడు రోడ్డు అడ్జస్ట్మెంట్ అడ్డం ఉందని చెప్పి చెట్టు పై వెంక ఇలా చూశాడండి. ఆ యొక్క ఆ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నటువంటి సూపర్వైజరు చెట్టు పై వెంక చూసి, ఈ చెట్టు ఉండిచ్చేయండి, వెరీ గుడ్, దేవుడు దీన్ని దీవించును గాక, ఈ చెట్టు పడయి బాకండి, ఒక 2 రోజులు సమయం ఇద్దాము ఆ పక్షికి, ఒక 2 రోజులు సమయం ఇద్దాం. ఒకవేళ మనం చెట్లన్నీ పడగొట్టుకుంటూ వస్తున్నాం కదా, మరి 2 రోజులు సమయం ఇచ్చి 2-3 రోజులు చూద్దాము. ఒకవేళ ఆ చెట్టు మరొక చోటకైనా వెళుతుందో లేదో చూద్దాం అని ఆలోచన కలిగి కొక్కిలేరు ఆపిచ్చేసాడు చెట్టు పడగొట్టుకోకుండా. సరే అని చెప్పి చెట్టు కట్టుకోకుండా ఆపిచ్చినప్పుడు మరి ఆ చెట్టు మీద ఇకన్న పక్షి మరి 2 రోజులు సమయం పట్టింది కదా, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు చెట్టు పడగొట్టుకోకుండా. తర్వాత 2 రోజుల తర్వాత మరి ఆ యొక్క సూపర్వైజర్ వచ్చి, 2 రోజులు అయింది కదా, ఒకసారి చూడండి చెట్టు మీద ఏమైనా పక్షులు ఉన్నాయేమో, వాటిని పడగొడితే ఆ పాపదోషం మనకెందుకు అనుకుని, మరి అతనికి ఏమి కలిగిందో ఏమో, మరి ఆ పాపదోషం మనకెందుకు కాబట్టి ఇప్పుడు చూడండి ఉన్నాయేమో అని చెప్పి చూస్తే వాళ్ళందరూ పైకి ఇలా చూశారంటండి. చూసినప్పుడు ఆ చెట్టులో గూడు మీద పక్షులు లేవు, మరి ఆ పక్షి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ చెట్టు గూట్లో ఒక పేపర్ కనపడుతుందండి, ఒక చిన్న పేపర్, వైట్ పేపర్ కనపడుతుంది. ఆ పేపరులో ఏమి రాసిందంటే, బాగా వినాల, ఆ పేపర్లో ఏమి రాసిందంటే, ఏ అపాయము నీ గుడారమును సంభవించదు అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించారో లేదో, మరి మన వాళ్ళు సువార్త కాగితాలు పంచిపెడుతూ ఉంటారు అక్కడక్కడ. మరి ఆ పక్షికి ఆ సువార్త కాగితం ఎక్కడ దొరికిందో ఏమో, వాక్యం రాసున్న కాగితం. ఆ వాక్యం రాసున్న కాగితాన్ని తెచ్చుకొని ఆ పక్షి ఆ కాగితంతో గూడు కట్టుకుందంటే. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో ఏమనుంది, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడింది. మరి వాక్యము రాసినటువంటి ఆ కాగితాన్ని తెచ్చుకొని గూడు కట్టుకుంది కాబట్టి ఆ వాక్యంలో ఏమి రాయబడిందంటే, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తన వాక్యంతో, దేవుని యొక్క వాక్యంతో ఆ గూడును కట్టుకుందో, మరి తనకు వచ్చేటువంటి అపాయం కూడా దేవుడు ఆపేసాడు. హల్లెలూయా. మరి అదే ఆ వాక్యం లేకుండా ఉంటే ఆటోమేటిక్గా మరి ఏం జరిగేదో ఏమో నాకు కూడా తెలీదు. ఆ చెట్టు పడగొట్టేవాళ్ళు తన పిల్లలన్నీ కూడా కింద పడిపోయాయి. ఎప్పుడైతే ఆ వాక్యంతో కట్టుకుందో, దేవుడు ఆ యొక్క సూపర్వైజర్ యొక్క హృదయంలో దూరి, 2 రోజులు సమయం ఇవ్వు, నా బిడ్డలు ఆడ గూడు కట్టుకొని ఉంది, మరి ఆమె నా వాక్యంతో గూడు కట్టుకొని ఉంది కాబట్టి ఒక 2 రోజులు సమయం ఇయ్యి. ఈ 2 రోజుల సమయం లోపల ఆ యొక్క పక్షులకి ఇందాక చెప్పాను రెక్కలు కొంచెం వస్తున్నాయని. ఈ 2 రోజులు రెక్కలు కొంచెం బలం అయ్యేటప్పటికి మరి తను ఆ తల్లి పక్షి ఏ విధంగా తీసుకొని వెళ్ళిందో ఏమో నాకు తెలియదు, కానీ ఆ పక్షిని ఆ చెట్టు విడిచి మరొక చెట్టు మీదకి వెళ్ళి మరి గూడు పెట్టుకొని మరి ఆ చెట్టు మీద నివసిస్తూ ఉందంట. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, వాక్యంతో నువ్వు ప్రారంభిస్తే దేవునితో ప్రతి ఉదయం ప్రారంభించాలి.
అదేవిధంగా దేవుని వాక్యంతో ప్రారంభించాలి. అంటే వాక్యం దేవుని ప్రార్థన చేసుకున్న తర్వాత కొంచెంసేపు వాక్యం బైబిల్ తీసి కొంచెంసేపు వాక్యం చదువుకుంటే అందులో ఏదో ఒక మాట నిన్ను పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న మాటే పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఆ నడిపించిన మాటే నీకు పరలోకం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి.